ఎన్హెచ్ఆర్ క్రియేషన్స్ మాయాలోకం గొలుసు కట్టు నవల నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక. వినండి వినండి ఉత్సాహంగా ఉల్లాసంగా. మాయాలోకం పార్ట్ 58. రచన ఎంవి ఉమాదేవి. నిర్వహణ గాలి లలిత ప్రవల్లిక. చదువుతున్నవారు డాక్టర్ చదలవాడ ఉదయశ్రీ. జరిగిన కథ. రూమ్కి వెళ్తున్న సునీత వెంటాడే వ్యక్తిని తప్పించుకోవడానికి ఓ బిల్డింగ్లో దాగి తిరిగి రాబోయేటప్పుడు పని మనిషి హత్య చూస్తుంది. నాగా స్ట్రీట్లో దీపక్ వాళ్ళు కొందరిని అనుసరించి డ్రగ్స్ మూటాకి బందీలయ్యారు. అనన్య చెస్కాని ప్రత్యక్షంగా చూస్తుంది. మాటలతో కూఫీ లాగుతుంది. ప్రవీణ్ని పోలీసులు తీసుకుని వెళ్ళారు. ఇక నేటి కథ. నాగా స్ట్రీట్లో గడబిడికి తప్పించుకున్న రెడ్డి, కనకాచారి, లల్లన్ భాయ్, మైకేల్ తమ రెండో రహస్య స్థావరం చేరారు. ఫ్లెమింగో డ్రగ్స్ రాకెట్ ఇంత త్వరగా బట్టబయలు కావడం మింగుడు పడ్డం లేదు. మోహిత ఆచూకీ కోసం మిత్రులు ఇంత లోతుగా ప్రయత్నం చేస్తూ మనల్ని కూడా కనుక్కోవడం ఆశ్చర్యం, పళ్ళు కొరుకుతూ అన్నాడు చెస్కా అనుచరులతో. ఎస్ బాస్, ఒక్కొక్కరు సెర్చ్ చేస్తూ ఉంటే ఓ లేడీ డాక్టర్ కూడా వీరికి సహాయం చేయడం జరుగుతుంది. ఆమెను కిడ్నాప్ చేసేస్తే విషయాలు బయటకు రావు అన్నాడు ఒకడు. ఆ పనేదో త్వరగా చేయకుండా మళ్ళీ నాకు చెప్పడం దేనికి? అవతల బోలెడు పనుంది. సరుకు దేశం దాటిస్తే చాలు, ఇక మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అప్పుడు డబుల్ ఇన్కమ్. మన దగ్గర ఏమీ లేదని కూడా మన జోలికి రారు అన్నాడు చెస్కా సాలోచనగా గడ్డలు రాసుకుంటూ. చివరి పేషెంట్ కూడా వెళ్ళాక ఓసారి లేచి ఒళ్ళు విరుచుకుని మంచినీళ్లు తాగి క్లినిక్ నుండి బయటకు వచ్చింది డాక్టర్ గార్గి. కారిడార్ నిశ్శబ్దంగా ఉంది. వ్యాధి పీడితుల్ని దగ్గరగా చూసే గోడలు నిట్టూర్పు విడిచాయి. కంప్యూటర్ రూమ్లో ఎవ్వరూ లేరు. అందరికీ గమ్యం సొంత ఇల్లు లేదా రూమ్. కాసేపు అలా తిరిగి వస్తా అని ఆయమ్మకు చెప్పి కారు తాళాలు తీసుకుని బయలుదేరింది డాక్టర్ గార్గి. స్టీరింగ్ లాగే ఆలోచనలు కూడా గిర్రుమంటున్నాయి. ఈ డ్రగ్స్ రాకెట్ ఎంత ఘోరం! విస్తరణ కాకుండా అడ్డుకోవడం వేగంగా చేయాలి. ఆ ప్రవీణ్తో పాటు కనీసం ఓ ముగ్గురున్నా పని జరుగుతుంది. సేకరించిన విషయాలు శాంపిల్స్తో సరిపోదు. ఆదాయం పోనిచ్చుకోరు. ఆ సాంఘిక శక్తులకి డబ్బులు అవసరం. అసాంఘిక శక్తులకి డబ్బులు అవసరం. ఎంతో ఉంటుంది. అన్యాయంగా పసివాళ్ళు బలికారాదు అనుకుంటూ ఎదురుగా రోడ్డు మీద ఎవరో అడ్డం ఉండటం చూసి కారు స్లో చేసింది డాక్టర్ గార్గి. ఓ గర్భిణీ స్త్రీ నొప్పులతో ఏడుస్తూ నిలబడి ఉంది. ఆమెను పట్టుకుని ఒక వ్యక్తి చేయి ఊపి కారు ఆపుతున్నాడు. అయ్యో అనుకుని కారు ఆపింది. ఆ వ్యక్తి డోర్ దగ్గరకు వచ్చి, ప్లీజ్ అమ్మా, దగ్గరలో హాస్పిటల్ ఉంటే తీసుకొని పోండి అంటూ వెనక డోర్ తీసి ఆమెను కూర్చోబెట్టి చురుగ్గా ముందు సీటుకు వచ్చి కూర్చున్నాడు. కారు కదలగానే అతని చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది. దిగ్భ్రమ చెందిన గార్గితో, నిన్ను కిడ్నాప్ చేస్తున్నాం, ఎదురు తిరిగితే చంపేయాలని కూడా మా బాస్ ఆర్డర్. నేను చూపించే చోటుకు కార్ని పోనివ్వు అంటూ కళ్ళు ఉరిమాడు. అసలేమీ సాధించకుండానే బందీ కావడం గార్గిని డిప్రెషన్లో పడేసింది. నిరామయంగా డ్రైవ్ చేస్తూ ఉంది. హ్యాండ్ బ్యాగ్లో ఆమె సెల్ మోగుతున్నది. వెనుక సీట్లో పిల్ల చీర పీకి పడేసి జీన్స్తో ఉంది. చటుక్కున బ్యాగ్ అందుకుని సెల్ తీసి అతనికి ఇచ్చింది. నంబర్ పేరు చూస్తూ, ప్రవీణ్ ఎవరు అన్నాడు అతను అనుమానంగా చూస్తూ. మా తమ్ముడు అనేసింది గభాలున్న డాక్టర్. మాట్లాడు అన్నాడు అతను కర్కశంగా. ప్రవీణ్ తలుచుకొని ప్రయాణం, మాట్లాడుకుందాం తర్వాత నర్మగర్భంగా చెప్పి స్విచ్ ఆఫ్ చేసింది గార్గి. అతను ఫోన్ లాక్కున్నాడు. బిల్డింగ్లోని సునీతకి తన పరిస్థితి చివరి క్షణాలుగా అనిపిస్తుంది. కర్టెన్ల చాటున దాగిన తనకి సుబ్బారావు చేతిలో చావు తప్పదేమో. పోనీ బయటకు వచ్చి పరిగెత్తిపోవాలన్నా ఆ పని మనిషి లావాటి శరీరం ఓ చిన్న కొండల అడ్డంగా ఉంది. రెండో పక్కన అంతను నిలబడి ఉన్నాడు. అక్కడ ఓ విషయం గమనించింది సునీత. తలుపు 2 రెక్కలున్నది. ఒక రెక్క మాత్రమే తీసి ఉంది. రెండో రెక్కకి పైన గడియ వేసి ఉంది. మరి ఈ పని మనిషి అంత శరీరంతో లోపలికి ఎలా వచ్చింది?
బహుశా పూర్తి తలుపు తీసుకుని లోపలికి వచ్చాక ఆమెనో ఈ సుబ్బారావు తలుపు రక్క గడియపెట్టి ఉండాలి కదా. ఆలోచనలోనే చురుకుగా ఒక విషయం పసిగట్టింది సునీత. కర్టన్ అల్లికలోని కోటా వర్క్ విధానం వల్ల తనకి అతను కనిపిస్తున్నాడు. కానీ వరుసగా గోడవారుగా ఉన్న కిటికీల సంఖ్య చాలా ఉండడం వల్ల తను ఏ కర్టన్ వెనక ఉందో అతనికి కనిపించడం లేదు. అందుకే కళ్ళు పెద్దగా చేసి వేగంగా ఊపిరి పీలుస్తూ వణుకుతున్న చేత్తో తుపాకీ గట్టిగా పట్టుకుని నెమ్మదిగా చూస్తూ కదులుతున్నాడు. ఇక్కడ తను కాస్త తెలివి చూపిస్తే తప్పించుకోవచ్చు. నెమ్మదిగా చేతికున్న లావాటి మెటల్ గాజును తీసుకుని తానున్న చోటికి వ్యతిరేక దిశలో కర్టన్ వెనకే విసిరింది. కంగుమని శబ్దం గది మూలనున్న కర్టన్ వెనక వినిపించడంతో అతను ఒక్క గంతులో అటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పని మనిషి శరీరం అతనికి వెనకే ఉంది. తానున్న చోటు నుండి నేరుగా తలుపు దగ్గరికి పరిగెత్తింది సునీత. గాజు పడిన చోట తెర తొలగించే పనిలో ఉన్న అతనికి ఇది ఊహించని ఘటన. చిటికెలో సునీత బయటకు వెళ్ళిపోయి రెక్కల తలుపు గడియ పెట్టేసి పరిగెత్తుతూ బిల్డింగ్ నుండి బయటకు వచ్చేసింది. వెళ్ళినప్పుడు ఉన్నదారే కాబట్టి కష్టం అనిపించలేదు. లోపల రెక్కల తలుపు బాదుతున్న చప్పుడు వినిపిస్తుంది. చింటూకి నెమలివాహన దేవతా పురుషుల సమక్షంలో ఎటువంటి ఇబ్బంది లేదు. తన కోసమే సాగుతున్న అన్వేషణ గురించి, భయంకరమైన వ్యూహం గురించి తెలియని చింటూ ఓ పేపర్ తీసుకుని వచ్చింది. రాస్తూ బొమ్మలేస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి తుపాకీ పేలిన పెద్ద శబ్దం వినిపించింది. సశేషం. మళ్ళొక భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.